హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే అందిన వార్త అండి. కేసీఆర్కు బిగ్ షాక్ అయితే ఇచ్చారండి. రాత్రికి రాత్రే 6 ఎమ్మెల్యేలు. పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే తెలంగాణలో ఆపరేషన్ అకర్మ్ ముమ్మరం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండి. ఇక ఆకర్ష్ అనే ఆపరేషన్ అయితే తెలంగాణలో తీసుకొచ్చారు రేవంత్ రెడ్డి. సో వరుస పెట్టి బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను సైతం పార్టీలో అయితే చేర్చుకుంటున్నారు ఇప్పుడు. మరియు ముఖ్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక విషయంలో అయితే రేవంత్ రెడ్డితో పాటు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు, మంత్రులు మరియు దూకుడు పెంచినట్లు మరింత దూకుడు అయితే పెంచారండి. ఆదివారం లేదా సోమవారం మరో 6 అంటే నిన్న ఈ రోజుల్లో మరొక 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నట్టు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఎవరు పార్టీని వీడుతున్నారో తెలియక, అంటే వారిలో ఎవరు వీడుతున్నారో తెలియక బీఆర్ఎస్ నేతలు అయితే తలలు పట్టుకుంటున్నారండి. ఇక ఎమ్మెల్యేల చేరికల విషయంలో అయితే కాంగ్రెస్ చివరి వరకు సీక్రెట్గా ఉంచుతుంది, తెలిసిన విషయమే. సో ఎవరు ఊహించిన విధంగా 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్లో చేర్చుకొని బీఆర్ఎస్కు షాక్ ఇచ్చిన కాంగ్రెస్ ఇక ఈరోజు మరో ఎమ్మెల్యేను సైతం తమ పార్టీలో చేర్చుకుందండి. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారిని కాంగ్రెస్ గూటికి అయితే చేర్చుకున్నారు. ఆయన గతంలోనే కాంగ్రెస్లో చేరాల్సి ఉంది. అయితే అక్కడ స్థానిక నేత సరిత తిరుపతయ్య అలక పూనడంతో, అంటే అలిగినాడండి. సో అలక పూనడంతో కృష్ణమోహన్ రెడ్డి చేరిక ఆలస్యమైందండి. సరిత రాజకీయ భవిష్యత్తుపై అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇవ్వడంతో కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరారు. ఇక మరో 6 ఎమ్మెల్యేలు సైతం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అయితే చేరుతున్నట్టు గట్టి ప్రచారం జరుగుతోందండి. వారిలో గ్రేటర్ హైదరాబాద్ నగరానికి చెందిన ఎమ్మెల్యేల పేర్లు కూడా ఉన్నాయి. షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికేపూడి గాంధీ, అలాగే కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కూన వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్లు కూడా అయితే జంపింగ్ జాబితా లిస్టులో ఉన్నాయి. తాజాగా వీరు మంత్రి శ్రీధర్ బాబుతో భేటీ కానుండడంతో వీరు పార్టీ మారుతారన్న వార్తలకు మరింత బలం చేకూరినట్లయిందండి. మరి ఈ 6 ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా లేదా, ఒకరిద్దరు మినహాయించిన మిగిలిన వారు అయితే కండువా మార్చేస్తారా అన్న దానిపై అయితే 2-3 రోజుల్లో క్లారిటీ రానుంది ఫ్రెండ్స్.